సార్ పీపీలో సార్ లాస్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మనకి సాటిస్ఫాక్షన్ 70.3% ఉండింది సార్. ఇప్పుడు ఇటు 73.5, 3.2% ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద లాస్ట్ టు ప్రెసెంట్ కాన్ఫరెన్స్ సార్. సార్ మనం ఇది మన డిపార్ట్మెంట్ వైజ్ మన పర్సెప్షన్ స్కోర్ పెట్టాం సార్. మన హైయెస్ట్ ఈజ్ ఎనీవే పెన్షన్ సార్. ఇప్పుడు 91.5% ఓవర్ దీస్ 2 months. సో మనకి ఫైర్ ఎన్ఓసి, ఏపీపీసీబీ, అన్నా క్యాంటీన్ ఇవి అన్నీ అబవ్ 80% ఉన్న మనకి క్యాంపెయిన్ సార్. మిగతావన్నీ బిలో 80% ఉన్నాయి సార్. అవి అన్నీ ఈ ఇయర్ లోపు వీ హ్యావ్ టు అచీవ్ 80% ఇస్ అవర్ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది సార్. మనకి కొంచెం లోవర్ ఎండ్లో ఉన్నవి ఏపీ ఎస్ఆర్టీసీ, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, మనకి ఎంఏయుడి శానిటేషన్ సార్, దెన్ పంచాయతీ రాజ్ శానిటేషన్, ROR mutations, potholes, and then SAP, sir. Megitavi, we have not done it in this cycle, sir. Sir, ఇది district wise ranking, sir. So మనకి district wise ranking లో ఇది చూపించడం జరిగింది సార్. ఆల్ districts have improved, sir. మనకి maximum improvement is from పోలవరం సార్ 6.2%, then శ్రీకాకుళం, కోనసీమ, విజయనగరం అండ్ ఏఎస్ఆర్ సార్ వీళ్ళందరూ 4% పైన ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది సార్ బిట్వీన్ లాస్ట్ కాన్ఫరెన్స్ అండ్ ప్రెసెంట్ కాన్ఫరెన్స్ సార్. సార్ ఇది ఒక్కొక్క జిల్లా వారీగా ఒక్కొక్క క్యాంపెయిన్ది ఇక్కడ చూపించడం జరిగింది సార్. మనకి నెల్లూరులో వాళ్ళు 3.9% ఇంప్రూవ్ చేయడం జరిగింది సార్. వీళ్ళే నెంబర్ 1లో ఉన్నారు. మనకి కొంచెం శాండ్ కొంచెం 5.8% తగ్గింది సార్ కంపేర్ టు లాస్ట్ టైం. కొన్ని పారామీటర్స్ విచ్ దే మే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ దో ఇంప్రూవ్మెంట్ ఉంది ఈజ్ రోడ్స్ సార్ అండ్ బస్ స్టేషన్ సార్. ఇది కొంచెం ఈవెన్ దో ఇంప్రూవ్మెంట్ ఉంది, దే ఆర్ స్టిల్ ఆన్ లోవర్ లెవెల్స్. నెల్లూరు సార్ మీరు ఆ రోడ్స్ పార్ట్ హోల్స్ ది రోడ్స్ వేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ కలెక్టర్స్ మనం పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసే పనులు ఇవన్నీ. ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ పార్ట్ హోల్స్ ఉన్నాయి, మీకు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ జిల్లాలో చాలా మంది ఉంటారు. వాళ్ళకు కూడా ప్రైడ్, వాళ్ళతో మీరు షేర్ చేసుకోగలిగితే చేసిన పనులు దే ఆర్ విల్లింగ్ టు ప్రమోట్. అలాంటి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా మేనేజ్ చేసేవాళ్ళు, మన మీడియా ఇవి కూడా ఎంగేజ్ చేసుకోండి. అప్పుడు ఈజీగా మనకు ఇది వస్తుంది. ఈ ఇయర్ మనం నెక్స్ట్ లెవెల్కు ఎక్కడైనది మీకు ఒక డేటా వచ్చేస్తూ ఉంది. ఆ డేటాను బేస్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. అవసరమైతే అడిషనల్గా కోచింగ్ ఇవ్వడం, హ్యాండ్ హోల్డింగ్ చేయడం, లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడం. కొద్దిగా ఒక బస్ స్టేషన్లో శానిటేషన్ బాగాలేదు, యూ హ్యావ్ టు అడ్రస్. దానికి ఏదైనా ఫండ్స్ ఉంటే ప్రొవైడ్ చేసి లేదు ఒక ఏజెన్సీ సరిగా చేయలేదు, ఆ ఏజెన్సీని మార్చడం. ఇలాంటివన్నీ కూడా మీరు వర్కౌట్ చేసుకుంటే ఇట్ ఈస్ ఎ టూల్ ఫర్ యూ వేర్ ఇట్ ఈస్ వర్కింగ్, వేర్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. పబ్లిక్ ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని యాక్ట్ చేస్తారు. బాగుంటే శబాష్ అంటారు, బాగాలేకపోతే బాగాలేదంటారు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేయండి. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాం. ఒకప్పుడు 60 ఎట్లుంటే ఇప్పుడు 73కి 74కి వచ్చాం. నెక్స్ట్ టైం ఐ వాంట్ టు గో. Can we take reasonable time and motivate everybody and correct deficiencies? Next collectors conference, can you go every month 1.5% overall, 4.5% overall. By year end, we'll see how people are also responding. ఇప్పుడు నౌ వీఆర్ ఏబుల్ టు రీచ్ 92% పేదల సేవలో. దట్ ఈస్ ది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. దెన్ ఆఫ్టర్ దట్ అన్న క్యాంటీన్ కూడా బాగానే ఉంది. సో మీరు కూడా అవన్నీ వర్కౌట్ చేయడం మీ జిల్లాలో మీకు వస్తుంది. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో హైయెస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు హైయెస్ట్ వచ్చి నెల్లూరు 77 ఉన్నారు ఇప్పుడే. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. అల్లూరు సీతారామరాజు ఏజెన్సీ ఏరియా దెర్ ఈస్ లిటిల్ బెట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్. అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కానీ అందుబాటులో టెక్నాలజీ ఉండడం కూడా ప్రాబ్లం ఉంటుంది. హౌ టు హ్యాండిల్, యూ కెన్ హ్యాండిల్.
ఓకే, నెక్స్ట్. వైజాగ్ సార్ మనకి ఒక నియర్లీ 11 సర్వీసెస్ కొంచెం తగ్గాయి సార్. మన ROR మ్యూటేషన్స్ 15% సాటిస్ఫాక్షన్ తగ్గింది సార్. అది ఒకటి వైజాగ్ మే హ్యావ్ టు ఫోకస్ సార్. బస్ స్టేషన్స్, హౌసింగ్ అండ్ పంచాయత్ లో శానిటేషన్, ఇది కూడా దే హ్యావ్ టు ఫోకస్. యా. వెస్ట్ గోదావరి సార్ మనకి నియర్లీ 11 సర్వీసెస్ తగ్గాయి సార్. దాంట్లో హౌసింగ్లో 6.6% తగ్గింది సార్. దే ఆల్సో హ్యావ్ టు ఫోకస్ ఆన్ రోడ్స్, బస్ స్టేషన్స్ సార్. ఈస్ట్ గోదావరి సార్, ఈస్ట్ గోదావరిలో 3.2% ఇంప్రూవ్మెంట్ సార్. ఒక 10 సర్వీసెస్ దే రెడ్యూస్డ్. బస్ స్టేషన్సే 8.7% తగ్గింది సార్. సో దట్ దే మే హ్యావ్ టు, అండ్ రోడ్స్ ఆల్సో దే మే హ్యావ్ టు ఫోకస్ సార్. పల్నాడు సార్ ఒక 12 సర్వీసెస్ తగ్గాయి సార్. ఇప్పుడు దీంట్లో కూడా మీకేమైనా ఫీల్డ్ లో పోయినప్పుడు మీ ఇన్ఫర్మేషన్ ఉంటే యూ కెన్ షేర్ అస్, మీ ఎక్స్పీరియన్స్. ఇది డేటా లాస్ట్ మైల్లో మీరు టెస్ట్ చేసినప్పుడు ట్రూత్ వస్తుంది. ఏదైనా కరెక్షన్స్ ఉంటే హౌ టు డూ ఇట్, విల్ కరెక్ట్ ఇట్. ఎస్ సార్. సార్ పల్నాడు సార్ ఫైర్ ఎన్ఓసి కొంచెం తగ్గింది సార్, 7.4%. హౌసింగ్ 4.2% సార్. ఏలూరు సార్, ఏలూరులో ఒక 11 సర్వీసెస్ తగ్గాయి సార్. ఇక్కడ కూడా హౌసింగ్ 3.5. దే షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ రోడ్స్ అండ్ MAUDలో శానిటేషన్ సార్. విజయనగరం సార్, విజయనగరంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ కలెక్షన్ 14.3% తగ్గింది సార్. అది కూడా కొంచెం లోగానే ఉంది. సో దట్ దే మే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ సార్. గుంటూరు సార్, గుంటూరు ఒక 15 సర్వీసెస్ తగ్గాయి సార్ కంపేర్ టు లాస్ట్ టైం. బస్ స్టేషన్స్ 14%, శాండ్ ఇక్కడ అవైలబిలిటీ 16% తగ్గింది సార్. ఫైర్ ఎన్ఓసి 8% తగ్గింది సార్. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ శాండ్ లో ఆ జిల్లాలో? ఒకటి బస్ స్టేషన్లో వాట్ ఈస్ ది ప్రాబ్లం గుంటూరు? సార్ మేజర్గా మనకి బస్ స్టాండ్లో సార్ ఒకటి డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ మీద ఒకటి కంప్లైంట్స్ వచ్చాయి సార్. రెండవది శానిటేషన్ ఆఫ్ ద టాయిలెట్ సార్. ఈ రెండింటినీ కూడా ఐ హ్యావ్ రివ్యూడ్ సార్. ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తర్వాత నేను కూడా ఇన్స్పెక్ట్ చేసుకుంటాను సార్. విల్ ఇంప్రూవ్ ద స్టాండర్డ్ సార్. సార్ వన్ అబ్జర్వేషన్ సార్, బికాస్ ఆఫ్ ది సమ్మర్ సడన్ గా హాలిడేస్ రావటం, పబ్లిక్ ఫుట్ ఫాల్, బస్ స్టాండ్ పెరగటం ఈజ్ వాట్ దే ఆర్ కోటింగ్ సార్. బట్ దట్ ఈస్ సంథింగ్ దట్ షుడ్ హావ్ బీన్ ప్రిపేర్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్ సార్. Yes, yeah. సార్ నెక్స్ట్ కోనసీమ సార్, కోనసీమ ఒక 11 సర్వీసెస్ తగ్గాయి సార్. దాంట్లో ఫైర్ ఎన్ఓసి 10%, కాలేజ్ ఎడ్యుకేషన్ 5% సార్. మ్యూటేషన్ కూడా దే కెన్ ఫోకస్ సార్. శ్రీకాకుళం సార్ అరౌండ్ 11 సర్వీసెస్ హ్యావ్ రెడ్యూస్డ్ సార్. ఇక్కడ కూడా బస్ స్టేషన్స్ 12% తగ్గింది. ఇట్ ఈస్ ఆల్సో బిలో 50% సార్. ఎన్టీఆర్ సార్, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో మనకి ఒక 16 సర్వీసెస్ హ్యావ్ రెడ్యూస్డ్ సార్. దాంట్లో బస్ స్టేషన్స్ అండ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొంచెం తగ్గింది సార్, 7% తగ్గింది కంపేర్ టు లాస్ట్ టైం. మ్యూటేషన్స్ ఆల్సో దే విల్ హ్యావ్ టు ఫోకస్ సార్. కృష్ణా సార్, కృష్ణాలో మనకి 14 సర్వీసెస్ హ్యావ్ రెడ్యూస్డ్ సార్. ఫైర్ ఎన్ఓసి 35% రిడక్షన్, బస్ స్టేషన్స్ 19% రిడక్షన్, హౌసింగ్ 9% రిడక్షన్ సార్. కొంచెం సైజబుల్ రిడక్షన్స్ ఇక్కడ సార్. ఏంటి బాలాజీ, ఇప్పుడు అక్కడ ఫైర్ సర్వీసెస్ ఎన్ఓసి ఎస్ సార్, ఇది ఆటోమేటిక్ కావాల్సింది, ఎందుకు అంత లేట్ అవుతుంది? లేదు సార్, ఇది ఆగస్ట్ నుంచి ఫైర్ ఎన్ఓసి ఇది స్టార్ట్ అయింది సార్. యాక్చువల్లీ దీంట్లో 3 లెవెల్స్లో ఇస్తారు సార్. ఒకటి స్టేట్ అండ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, డీజీ ఫైర్ సర్వీసెస్ కూడా వస్తుంది సార్ యాక్చువల్లీ. సో అది ఏ లెవెల్లో అది ఇదవుతుంది అని కొంచెం మొన్న తమరు వచ్చిన తర్వాత కూడా కొంచెం డీప్ డైవ్ చేస్తున్నాం సార్. ఇంకా నాకు క్లారిటీ రాలేదు సార్. అది కొంచెం అదొకటి సార్. అనదర్ సబ్మిషన్ ఫైర్ సర్వీస్ డైరెక్టర్, ఏంటి మీ అభిప్రాయం ఏంటి? జిల్లాలో ఇది 35% ఫైర్ సర్వీస్ ఎన్ఓసి. టెక్నాలజీ ప్రాబ్లం ఉంటే కరెక్ట్ చేయండి, కానీ మీ దగ్గర ఫిజికల్ ప్రాబ్లం ఉంటే యూ హ్యావ్ టు చేంజ్. ఎప్పటికి అవుతుంది? నెక్స్ట్ మంత్ నేను కరెక్ట్ చేస్తాను సార్. అది ఒక ఏమన్నా టెక్నాలజీ ప్రాబ్లమ్స్ ఉంటే, అబ్నార్మల్ గా ఉంటే యూ హ్యావ్ టు గైడ్ దెమ్ టు చెక్. యా, అనదర్ సబ్మిషన్ సార్. సార్ ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ స్కోర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం అన్ని క్యాంపెయిన్ స్కోర్స్ తీసుకొని సింపుల్ యావరేజ్ చేస్తా ఉన్నాం సార్. బట్ బేసికలీ సార్ ఇప్పుడు శాప్, ఫైర్ ఎన్ఓసి ఇలాంటివన్నీ కూడా నంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్ సార్ యాక్చువల్లీ. నేను ఏమన్నానంటే దాన్ని వెయిటేజ్ ఇమ్మన్నాం. ఎస్ సార్.
వెయిటెడ్ ఆవరేజ్ ఏమన్నాం, కొన్నిటికి ఎక్కువ కొన్ని తక్కువ. ఎస్ సార్. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సార్ సెకండ్ సబ్మిషన్ సార్, ఇప్పుడు సమ్ క్యాంపెయిన్స్ ఆర్ రిలవెంట్ ఓన్లీ టు సర్టన్ ప్లేసెస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ శాప్ సార్, ఎక్కడ శాప్ ఫెసిలిటీస్ ఉంటాయో ఆ ఏరియాలో మాత్రమే క్యాంపెయిన్ రన్ చేస్తే బాగుంటుంది సార్. అది కూడా ఒకసారి అది ఒకటి రెండు ఉన్నాయి. స్లోగా అందరిలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీద, వాకింగ్, ఇలాంటివన్నీ కూడా గుడ్ హ్యాబిట్స్ ఫర్ హెల్త్ యూ హ్యావ్ టు మోటివేట్. ఎస్ సార్. దట్ ఈస్ ఆల్సో అవర్ డ్యూటీ. అవసరమైతే కొన్ని కాంపిటీషన్లు పెట్టడం, ఎస్ సార్. 3K రన్నా ఎస్ సార్. అలాంటివి 5K మరి కూడా పెట్టి కొంచెం ప్రోత్సహించడం బెటర్. కాంపిటీషన్, ఎస్ సార్. హెల్తీ సొసైటీ రావాలంటే ఇవన్నీ అవసరం. ఎస్ సార్. హ్యాపీ సండే వద్దు, ఇది చేయండి. టూరిజంకి ఎట్లా పోతారు సరిపోతుంది, నువ్వు లేనిపోయినట్టు ఏం చేస్తున్నావు. కాబట్టి ఇలాంటివి కొంచెం హెల్త్ మీద కొంచెం ఫోకస్ చేసి, ఇప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చాయి, encourage electrical cycles so that everybody will go to office and come back. Whenever there is a need, you will ride. తొక్కుంటా వచ్చాడంటే ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది. 1/2 hour ఇంటికి రావచ్చు, ఎప్పుడు కావాలి ఇప్పుడు ఆన్ చేసుకుంటాడు. కాస్ట్ కూడా సేవ్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. కొన్ని వీలైతే అన్ని జిల్లాల్లో కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం సైకిల్ పాత్లు ఎస్టాబ్లిష్ ట్రాక్స్. విశాఖపట్నం పర్టికులర్గా వీ హ్యావ్ టు డూ దాట్.